గోపాలపట్నం కళింగ వైశ్య సంఘం ఆధ్వర్యంలో మెగా స్వచ్ఛంద రక్తదాన శిబిరం విశాఖపట్నం సామాజిక సేవలో భాగంగా గోపాలపట్నం కళింగ వైశ్య సంఘం ఆధ్వర్యంలో జీవీఎంసీ 89వ వార్డు సంతోష్ నగర్ లోని గోపాలపట్నం కళింగ వైశ్య భవనంలో ఆదివారం మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. విశాఖ రక్తనిధి వైద్య సిబ్బంది పర్యవేక్షణలో దాతల నుంచి రక్తాన్ని స్వీకరించారు. దీనిని ఎమ్మెల్యే గణబాబు తనయుడు మౌర్య సింహ, రాష్ట్ర కళింగ వైశ్య ప్రధాన కార్యదర్శి మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కళింగ వైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ కోరాడ శ్రీనివాసరావు, వార్డు కార్పొరేటర్ దాడి వెంకట రమేష్ ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు మాట్లాడుతూ స్వచ్ఛంద సమాజ సేవలో భాగంగా 15వసారి స్వచ్ఛంద రక్తదానం కార్యక్రమాలు నిర్వహించామని, ఈ సందర్భంగా 105 మంది రక్తదాతలు పాల్గొన్నారని, రక్తదాతలు మన దేశానికి గుర్తుండిపోయే హీరోలు, మరి యువత ముందుకు రావాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తనయుడు మౌలి సింహ, రాష్ట్ర కళింగ వైశ్య ప్రధాన కార్యదర్శి మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కళింగ వైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ కోరాడ శ్రీనివాసరావు, 89వ వార్డు కార్పొరేటర్ దాడి వెంకట రమేష్, అధ్యక్షుడు బొడ్డెటి విజయ్, కళింగ వైశ్య ప్రతినిధులు కోరాడ రామకృష్ణ, తాలాసు సాయిమోహన్, రాష్ట్ర వైశ్య మీడియా కోఆర్డినేటర్ గణేష్, రామరాజు, గ్రేటర్ విశాఖ యూత్ అసోసియేషన్ సూరు చంద్రశేఖర్, లాడి సురేష్, శేషపురి చంద్రమౌళి, జామి అనిల్ కుమార్, కిలంశెట్టి రంగనాథం, వడ్డీ నాగరాజు, గోపాలపట్నం కళింగ వైశ్య సంఘ అధ్యక్షులు గేంబిలి మధుసూదన్ రావు మరియు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు శ్రీ 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 మాతా కన్నికా పరమేశ్వరి కళింగ వైశ్య గోపాలపట్నం సంఘం వారి ఆధ్వర్యంలో ఈరోజు మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినటువంటి అధ్యక్ష కార్యదర్శులకు మరియు కార్యవర్గ సభ్యులకు అందరికీ పేరు పేరున అభినందనలు. దాంతోపాటు యువత కూడా ఎంతో సహాయం చేసి ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించినందుకు వారు కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతున్నాం. ఈ రక్తదాన శిబిరం అనేది మన గోపాలపట్నం సంఘం ఈ రోజైతే కొత్త ఏం కాదు. ఎందుకంటే గత 15 సంవత్సరాలుగా నిరంతరం ప్రతి సంవత్సరం కూడా మరి ఎవరైతే కష్టంలో ఉంటారో ఆ కుటుంబాన్ని ఆదుకోవాలన్న ఒక ఆలోచనతో మరి పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు సహాయ సహకారాలతో ఇక్కడ కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేశారు. ఆ కమ్యూనిటీ హాల్ని మన కళింగ వైశ్యులు అందరూ కూడా ఈ గోపాలపట్నం సంఘం సంబంధించి అందరూ కూడా దాన్ని చక్కగా ఉపయోగించుకుంటున్నారు. అందుకు మనకి ఈ కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేయడం ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా అభినందనలు, ధన్యవాదాలు. ఈ రక్తదాన శిబిరం చేయడం వల్ల యువతకి ఎంతో ఉపయోగపడుతుంది. యువకులు చాలా మంది ఉత్సాహంగా వచ్చి ఇక్కడ ఈ రోజు సుమారుగా ఇప్పటికి 70 పైగా అయినాయి. మరి నాకు తెలిసి 100 దాటే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. రక్తదానం ఇవ్వడం వల్ల చాలా ఒక కుటుంబాన్ని కాదు 3-3 ప్రాణాలు కాపాడదు. ఎందుకంటే మనం ఎవరికి ఏ సహాయం చేసినా 1 రోజు, 2 రోజు, 3 రోజులు, వారం రోజులు మర్చిపోతారు. అదే మనం ధన సహాయం చేసినా, వేరే సహాయం, అదే రక్తదానం ఇస్తే ఆ మనిషి జీవితం బతికే వరకు కూడా ఆయన గుర్తుపెట్టుకుంటారు. ఇటువంటి రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. యువత కూడా ముందుకు వచ్చి ప్రాణాలు కాపాడిని ఒక తల్లి బిడ్డ ఒక కష్టంలో ఉండే వాళ్ళకి, ఒక యాక్సిడెంట్ జరిగే వాళ్ళకి ఈ రక్తం చాలా ఉపయోగపడుతుంది. రక్తదానం ఇవ్వడం వల్ల మన శరీరానికి ఆరోగ్యం, ఉల్లాసం వస్తుంది. అందరూ కూడా యువత దీన్ని సహకరించి తప్పకుండా ఇది సహకరించాలని చెప్పి ప్రతి సంవత్సరం జరిగే ఈ రక్తదాన శిబిరానికి ఎంత చక్కగా ఏర్పాటు చేసినటువంటి ఈరోజు మా ప్రాంతీయ సంఘాలన్నిటి కూడా విశాఖపట్నంలో అధ్యక్ష కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు అందరికీ పిలిచి ఆహ్వానించి వాళ్ళు అందరికీ కూడా ఆహ్వానించడం జరిగింది. ఇంత చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసిన సంఘ సభ్యులకు, ముఖ్యంగా అధ్యక్షులు మన గంబల మధుసూదన్ రావు గారు, మరి సెక్రటరీ శంకర్రావు గారు, మరియు కార్యవర్గ సభ్యులు, మరి వైస్ ప్రెసిడెంట్ మన గణేష్ గారు, మరి అందరూ సంఘ సభ్యులు అందరూ కూడా సంపూర్ణ సహకారంతో ఈ రోజు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ రోజు కార్యక్రమంలో మన జిల్లా సంఘంలో అందరూ కూడా ఈ కార్యక్రమం అందరూ కూడా పాల్గొనడం జరిగింది. అందరికీ ప్రత్యేకంగా పేరు ధన్యవాదాలు. ఈరోజు కొత్తపాలెంలో శ్రీ మాతా కన్నికా పరమేశ్వరి కళింగ వైశ్య సంఘం ఆధ్వర్యంలో చాలా పెద్ద ఎత్తున ఒక మంచి కార్యక్రమం ఈరోజు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. గత 16 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం కూడా ఈ సంఘం ఆధ్వర్యంలో ఇక్కడ ఒక మంచి కార్యక్రమం ఇట్లా ప్రతి సంవత్సరం కూడా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం, ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా అందరూ వచ్చి ఇక్కడ రక్తదానంలో పాల్పంచుకొని దానం చేయడం, మరొకరికి సాయం చేసే విధంగా ఈ సంఘం ఏదైతే ఉందో ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకొని రావడం జరిగింది. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మరింత మంది ఇందులో పాల్గొని రక్తదానం చేయాలని చెప్పేసి కోరుకుంటూ మున్ముందు కూడా ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని
కార్యక్రమాలు ఈ సంఘం ఆధ్వర్యంలో మరిన్ని చూడాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ ఈ అవకాశం ఇచ్చినటువంటి సంఘం పెద్దలందరికీ కూడా నా నమస్కారం. ఈరోజు మాతా కన్నికా పరమేశ్వరి కళింగ వైశ్య సంఘం గోపాలపట్నం వారి ఆధ్వర్యంలో మా యువజన సంఘం ఆధ్వర్యంలో ఈరోజు స్వచ్ఛంద రక్తదాన శిబిర కార్యక్రమం ఏర్పాటు చేయడమైనది. ముఖ్య అతిథిగా పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు గారు, అలాగే గౌరవ అతిథులుగా మా జిల్లా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, అలాగే జిల్లా యువజన కార్యవర్గ సంఘ సభ్యులు, జిల్లా ప్రాంతీయ సంఘాల అధ్యక్ష కార్యదర్శులకి అందరికి కూడా పేరు పేరున ఈ రోజున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా యొక్క కార్యక్రమానికి ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ముఖ్యంగా మా యొక్క యువజన కార్యవర్గం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి ఈ యొక్క రక్తదాన కార్యక్రమంలో వారి పేరున తలపెట్టాం. అందరినీ ఈ యొక్క సామాజిక సేవలో ప్రతి ఒక్కరిని కూడా కలుపుకుంటూ పబ్లిక్కి సేవ చేయాలనే ఉద్దేశంతో గత 15 సంవత్సరాలుగా ఈ యొక్క కార్యక్రమాన్ని నాంది పలుకుతూ వస్తున్నాం. అలాగే మాకు ఈ యొక్క చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న సభ్యులు, మీడియా ద్వారా వెళ్ళిన సోషల్ మీడియా ద్వారా పంపించిన కొంతమంది చూసి వాలంటరీగా వచ్చి దాదాపు ప్రతి బ్లడ్ క్యాంప్లో కూడా సుమారు 20 మంది వరకు కూడా వాళ్ళు వాలంటరీగా వచ్చి మనకి బ్లడ్ డొనేషన్ చేయడం జరుగుతుంది. రక్తదానం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ మెడికల్ పరంగా ఈ రోజుల్లో ఈ యొక్క రక్తదానం ఇంపార్టెన్స్ చూసుకొని అనేక కార్యక్రమాల్లో ఈ యొక్క అవేర్నెస్ ప్రోగ్రాము బాగా సక్సెస్ అవ్వాలనే ఉద్దేశంతో మా యొక్క ఈ యొక్క నియోజకవర్గంలో గౌరవ శాసనసభ్యులు గణబాబు గారు 2016లో ఈ యొక్క సామాజిక భవనం ఇచ్చారు. ఈ యొక్క సామాజిక భవనంలోనే మేము రికార్డు నెలకొల్పాం. 2018లో సుమారు 91 బ్లడ్ యూనిట్లు సేకరించి ఒక రికార్డుగా వచ్చింది. ఆ రికార్డుని అధిగమించి ముందు కూడా వెళ్ళాలనే ఉద్దేశంతో స్వచ్ఛందంగా ఈ కార్యక్రమం తలపెట్టి అందరిని కూడా సామాజిక సేవలో భాగస్వాములు కావాలనే ఒక పిలుపిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తాం. అలాగే మా సంఘ సభ్యులు, కార్యవర్గం, ప్రాంతీయ సంఘాల ప్రతినిధులు, జిల్లా రాష్ట్ర ప్రతినిధులు, యువజన సంఘాలు ఇవన్నీ కూడా మాకు సపోర్ట్ చేస్తూ మాకు శుభాకాంక్షలు తెలియజేసి సక్సెస్ అవ్వాలని పిలిపించారు. అదేవిధంగా ఈ రోజుని మా యొక్క క్యాంపు నిర్వహిస్తున్నప్పుడు అపోలో మెడికల్స్ యాజమాన్యం వారు మేము ఒక మెడికల్ క్యాంప్ పెడతామండి ఈ యొక్క వార్డులో, అలాగే మీ సంఘ సభ్యులకి ఎవరికైనా మెడికల్ సంబంధించిన ఏదైనా ఉంటే మేము చేస్తామని చెప్పడంతో వాళ్ళు కూడా మెడికల్ క్యాంపు ఈరోజు ఏర్పాటు చేయడం అనేది. వాళ్ళు ముఖ్యంగా బీపీ, షుగరు, బిఎంఐ టెస్టు, అలాగే డెంటల్ టెస్టు, అలాగే ఐ టెస్టు ఇవన్నీ చేస్తూ ఫర్దర్గా వాళ్ళకి ఏదైనా కావాల్స్తే మెడికల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ ఫ్రీగా ఇస్తామని చెప్పని ఈ రోజున వాళ్ళు చెప్పి ఈ యొక్క క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని కూడా అందరూ వినియోగించుకుంటున్నారు. సభాముఖంగా ముందుగా మీడియా వారికి, సోషల్ మీడియా వారికి ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసి మా యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలుపు